హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం మలయాళం మూవీ అయిన సంభవం అధ్యాయం 1 మూవీ తెలుగు రివ్యూని ఇన్డెప్త్గా మాట్లాడదాం. ఈ మూవీ రీసెంట్గా జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. ఈ సినిమా మలయాళంలో ఒక సర్ప్రైజింగ్ హిట్ అంట. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా ఒక చిన్న సినిమా కేరళలో కేవలం 80 థియేటర్లో రిలీజ్ అయ్యే పాజిటివ్ మౌత్ టాక్తో ఏకంగా 150 స్క్రీన్లకు పెంచారు. తర్వాత ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 7 కోట్ల పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ఫుల్గా 5 వారాలు రన్ అయిందంట సినిమా. ఇంకా సంభవం అధ్యాయం 1 అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటంటే ఒక సంఘటన మొదటి అధ్యాయం అని. ద ఈవెంట్ చాప్టర్ 1 ఈజ్ ఎ సస్పెన్స్ స్టోరీ. ఇది ట్యాగ్ లైన్. ఇక్కడితో ముగియలేదు. ఫ్యూచర్లో దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా వస్తుందని హింట్ ఇచ్చారన్నమాట. ఫారెస్ట్ మిస్టరీ టైమ్ లూప్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా మరి నాకైతే తోపు తురుము మైండ్ బ్లోయింగ్ అని డైలాగులు కొట్టంగానే ఇట్ వాజ్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. కాకపోతే అక్కడక్కడ స్లో అయింది, బోర్ కొట్టేస్తుంది, ల్యాక్ కూడా అనిపిస్తుంది. బట్ మేనేజ్ చేయొచ్చు అన్నమాట. టైమ్ లూప్ లాంటి కాన్సెప్ట్స్, సబ్జెక్ట్ని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, దాన్ని చుట్టూ మిస్టరీని లేని విధానం చాలా బాగుంది. మలయాళంలో ఇలాంటి అటెంప్ట్ చేయడం చాలా గ్రేట్. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాగ్, కొన్ని సాగదీసిన సీన్స్ మాత్రం మూవీ స్పీడ్ని అయితే బాగా తగ్గించాయి. అవి మైనస్లో. టైమ్ లూప్ సైఫై సినిమాలు అలవాటు లేని వాళ్ళకి కొన్ని సీన్స్ అయితే అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో హాలీవుడ్ సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు అవి చూసేవారికి మాత్రం ఈ మూవీ నచ్చుతుంది. కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్లో కొంచెం తికమకాని ఫీల్ అయినట్టు ఉంటారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే టెక్నికల్స్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇలాంటి మరి మంచి మూవీస్ రివ్యూ కావాలంటే మీ తిరుపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు మూవీ చూసింటే